25, 15 ఒకటి 16 ఏళ్ళు. అప్పుడు 18 ఏళ్ళు ఉన్నోడు ఇప్పుడు మధ్య వయస్కుడు వచ్చేసాడు, 35, 36కి వచ్చేసాడు. ఓ తరం అయిపోయింది. రెండవ తరాన్ని ఈయన జడగొడుతున్నాడు. రెండవ తరాన్ని కాపు సామాజిక వర్గంలో రెండవ తరాన్ని ఈయన జడగొడుతున్నాడు. వాళ్ళదో వాళ్ళకేదో అవకాశం వచ్చేటటువంటి సిచ్యువేషన్లో వాస్తవంగా కాపులకి తెలుగుదేశం ఇవ్వలేదా, కాపులకి వైసీపీ ఇవ్వలేదా? బోలెడు పదవులు పొందుకున్నారు. లేదు త్రూ నా ద్వారా అని చెప్పాడు. ఈయన నాయకత్వం ద్వారా ఈయన పొందుతున్నాడు తప్పించి జగన్ టైంలో ఉన్న కాపులకి ఎన్ని పదవులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పదవులు ఉన్నాయి లెక్కేమనండి. 2014-19లో కాపులకి ఎన్ని పదవులు ఉన్నాయి, ఇప్పుడు కాపులకి ఎన్ని పదవులు ఉన్నాయి లెక్క తీయమనండి. ఎన్నికలకు ముందు ఆయన అన్న మాటే కదా, ఎప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలకైనా ముఖ్యమంత్రి పదవి ఇంకో వర్గానికి రానివ్వరా అన్నప్పుడు వీళ్ళందరూ మన కోసమే పోరాడుతున్నారు అనుకున్నారు కదా అప్పుడు. అదే చెప్తోంది ఆయన అన్నమాట. ఆ కాన్సెప్ట్ ఒకటి కాపులు తీసేయండి, పోనీ పార్టీ పరంగా ఇంకెన్నేళ్ళు నమ్మాలి మిమ్మల్ని? 2008 నుంచి నమ్ముతున్నారు. పార్టీ పెట్టుకుంది 8లో కదా, 8 నుంచి నమ్ముతూనే ఉన్నారు కదా. 2008, 25 ఇంకెన్నేళ్ళు నమ్ముతా ఉండాలి పదవుల కోసం? ఇప్పటికీ ఎన్ని సాధించాం మనం? ఎన్ని పదవులు వచ్చినాయి మనకి?